ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. జవాన్లు కాపలా కాస్తూనే ఉంటారు. కానీ 10 నిమిషాల్లో మన దేశంలోకి చొరబడిపోతారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన గడ్డపైకి వచ్చేస్తారు. దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి దర్జాగా అక్రమ చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. మమత పాలన పోయి సువేందు పగ్గాలు చేపట్టడంతో వలసదారులు పెట్టేబెడ సర్దుకొని పారిపోతున్నారు. ప్రభుత్వ కఠిన చర్యలకు తోడు డిటెన్షన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుల వద్ద బారులు తీరుతున్నారు. ఇంతకాలం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను చూసి చూడనట్లుగా ఎలా వదిలేస్తుందో తెలిస్తే అందరూ నిజంగా షాక్ అవుతారు. దళారులు, స్థానిక నేతలు అందరూ కలిసి భారత్ సరిహద్దు ప్రాంతాలను అక్రమ వలసదారులతో నింపేశారు. పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అరెస్టులు చేసి డిటెన్షన్ కేంద్రాలకు తరలిస్తారనే భయంతో వందలాది మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాలు, ట్రాన్సిట్ టెర్మినల్స్ వద్దకు చేరుకుంటున్నారు. తమ జీవితకాలం మొత్తం భారత్లోనే గడిపిన వారు సైతం ఇప్పుడు స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారడం, ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ వలసదారులకు ఎటువంటి ఆశ్రయం కల్పించకూడదని నిర్ణయించడంతో అక్రమ వలసదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పైగా అక్రమ వలసదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా నిలిపివేస్తోంది. పట్టుబడిన వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టకుండా నేరుగా సరిహద్దులోని BSF అధికారులకు అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సో భారత్లో అక్రమంగా ప్రవేశించేందుకు బంగ్లాదేశీయులు అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. సో దళారుల సాయంతో నదులు దాటుకుంటూ చీకటి పడిన తర్వాత సరిహద్దులు దాటినట్టు కూడా పలువురు బంగ్లాదేశీయులు స్వయంగా అంగీకరించారు. BSF బలగాల గస్తీలో చిన్న గ్యాప్ దొరికినా చాలు, దళారులు కేవలం 10 నిమిషాల్లోనే తమను భారత్లోకి చొరబడేలా ఏర్పాట్లు చేసుకుంటారు. సో రాత్రి వేళల్లో BSF కదలికలను గమనించి దళారులు స్కెచ్ వేసేవాళ్ళు. భారత్లోకి రప్పించినందుకు ఒక్కొక్కరి నుంచి 7 నుంచి 8 వేల రూపాయలు తీసుకునేవాళ్ళు. సరిహద్దుల్లో సైన్యం ఉన్నప్పటికీ ఏజెంట్కు 20 వేల రూపాయలు చెల్లించి భారత్లోకి ప్రవేశించినట్లు కూడా అక్రమ వలసదారులు చెప్తున్నారంటే బోర్డర్లో ఏ స్థాయి దందా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4096 కిలోమీటర్ల సరిహద్దులోని నదీ ప్రాంతాలు, వ్యవసాయ భూములను ఈ మానవ అక్రమ రవాణా ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత వీరికి స్థానికంగా ఒక బలమైన రాజకీయ నెట్వర్క్ సహాయం అందించింది. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్కి చెందిన కొందరు కార్యకర్తలు వీరికి గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు క్రియేట్ చేయడంతో కీలక పాత్ర పోషించారని కూడా తెలుస్తోంది. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలతో పాటు కేవలం 2-3 వేల రూపాయలకే ఆధార్ కార్డు కూడా సంపాదించినట్లు వాళ్లే చెబుతున్నారు. సో వీళ్ళు స్థానికంగా ఓటు హక్కును వినియోగించడమే కాకుండా లక్ష్మీర్ భండార్ వంటి పథకాల ద్వారా నగదు బదిలీ ప్రయోజనాలు కూడా పొందారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్రమంగా నివసిస్తున్న వారికి ఆశ్రయం ఇస్తే ఇళ్ల యజమానులకు 2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్న కఠిన నిబంధనలతో ఎవరూ ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. సో అక్రమ వలసదారుల వ్యవహారంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ తిరిగి వెళుతున్న వలసదారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే BSFకు చికెన్ నెక్ ప్రాంతంలో సహా 600 హెక్టార్ల భూమిని అప్పగించినందుకు సీఎం సువేందు అధికారిని ఆయన అభినందించారు. మరోవైపు మేఘాలయ సరిహద్దుల్లో కూడా ఫెన్సింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 4096 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఇప్పటికే 79% ఫెన్సింగ్ పూర్తయింది. సో 10 ఏళ్ల వయసులో భారత్కు వచ్చి దశాబ్దాలుగా వడ్రంగులు, మేస్త్రీలు, గృహ కార్మికులుగా పనిచేస్తున్న ఎంతో మంది ఇప్పుడు సొంతూళ్లకు పయనమయ్యారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లను ప్రోత్సహించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై, భద్రతా వ్యవస్థపై ఎంతటి భారం పడుతుందో మమతా బెనర్జీ ప్రభుత్వం గుర్తించలేకపోయింది.